రాజుని చూస్తుంది. మౌనంగానే ఉండిపోతుంది. అసలేంటి చూసి చూడనట్టు ప్రవర్తిస్తున్నావు అని అంటూ ఉంటే, ఏం కావాలి మీకు అని కావ్య అడిగేసరికి, నువ్వు లేకపోతే ఆ ఇల్లంతా చీకటైపోయిందట. నువ్వు వచ్చి దీపం వెలిగిస్తే ఆ వెలుగులోనే వాళ్ళు తిరుగుతారంట. రా ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటాడు రాజ్. అప్పుడే ఇక కావ్య అయితే, మీ భార్యగా పిలుస్తున్నారా, లేకపోతే మీ అమ్మగారు బలవంతంగా మిమ్మల్ని ఒప్పించి ఆవిడ సంతోషం కోసం మీరొచ్చారా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక రాజైతే అంటూ ఉంటాడు, చూడు, నేను ఎప్పటికీ కూడా ఒకే మాట మీద ఉన్నాను. నువ్వంటే నాకు ఇష్టం లేదు అని రాజు చెప్పేస్తాడు. ఇంతలో అక్కడికి డిజైన్ కోసం సత్యం అక్కడికి వస్తాడు. ఏమ్మా కావ్య, ఫలానా కంపెనీకి నువ్వు డిజైన్స్ గీసివ్వాలి, ఇస్తావా అని అడుగుతూ ఉంటే, డిజైన్స్ గీయడం ఏంటి అని రాజు సత్యాన్ని అడుగుతూ ఉంటాడు. సార్, కావ్య డిజైన్స్ గీస్తానని చెప్పింది. తనకి ఈ జాబు ఎంతో అవసరమని, తను కష్టాల్లో ఉన్నానని కూడా చెప్పింది. అందుకనే డిజైన్స్ గీసి తనని ఇవ్వమంటున్నాను అని అనగానే, తను ఏ డిజైన్స్ గీయదో తను నాతో పాటు మా ఇంటికి వచ్చేస్తుంది అని అంటూ ఉంటాడు రాజ్. అదేంటమ్మా కావ్య, నేను ఎప్పటికీ కూడా ఆ ఇంటికి వెళ్ళనని నాకు చెప్పావు కదా, నాకు ఇది ఎంతో ఆదరువు, మీకు ఎట్టి పరిస్థితుల్లో డిజైన్స్ గీస్తానని చెప్పావు కదా అని అంటూ ఉంటే, ఇప్పుడు అదే మాట మీద ఉన్నానన్నయ్య, డిజైన్స్ గీసిస్తాను అని అంటూ ఉంటుంది కావ్య. అంటే నువ్వు నాతో పాటు వచ్చి నా ఇంట్లో ఉంటూ వేరే కంపెనీకి నువ్వు డిజైన్స్ గీసిస్తే ఆ కంపెనీ నాకు పోటీగా నిలిస్తే అది నీకు ఆనందం. అంటే నీ భర్త ఓడిపోతుంటే అది చూసి నువ్వు ఆనందపడతావు. నువ్వు ఈ పుట్టింటికి రాగానే డిజైన్స్ గీయడానికి మరో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నావంటే శాశ్వతంగా నాతో విడిపోవాలని అనుకున్నావని నిర్ణయించుకున్నావని అర్థమైపోయింది. మా మమ్మీ మాట విని మా మమ్మీ కోసం మళ్ళీ నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను. ఇక నిన్ను ఇంటికి తీసుకువెళ్ళే ప్రసక్తే లేదు అని రాజు అంటాడు. మీరు వచ్చి పిలిచేసి నన్ను బ్రతిమలాడినంత మాత్రాన నేను వచ్చేస్తానని ఎలా అనుకున్నారో? నేను కూడా రాను. ఎప్పుడైతే నా విలువ తెలుస్తుందో అప్పుడే మీరే వస్తారో, మీరే తెలుసుకుంటారో అని అంటూ ఉంటుంది కావ్య. అది ఎప్పటికి కూడా జరగని పని అని రాజైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో కనకం కృష్ణమూర్తి, ఏంటమ్మా ఇదంతా? నీ చేతులారా నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావో అని అడుగుతూ ఉంటారు. చూసారా నాన్న, కేవలం వాళ్ళ అమ్మ కోసమే వచ్చారంట. ఇప్పుడు కూడా తను అదే మాట చెప్తున్నారు. ఇప్పుడు కూడా స్వార్థంగానే తన కుటుంబ క్షేమం గురించి ఆలోచించి ఒక పని మనిషిగా నన్ను అక్కడికి తీసుకువెళ్తున్నారు తప్ప భార్యగా తీసుకువెళ్ళడం లేదు నాన్న అని అంటూ ఉంటుంది కావ్య అయితే. అప్పుడే కనకం అయితే, అవునయ్యా, అల్లుడు గారి ముఖంలో కానీ తన మాటల్లో కానీ మన కావ్య మీద ఎటువంటి ప్రేమ అనేది నేను చూడలేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది కనకం. అలా మాట్లాడేసరికి నేను కూడా అలాగే షాక్ అయిపోతున్నాను అని చెప్తూ ఉంటుంది. రాజ్ ఇంటికి వెళ్తాడు. కావ్యని తీసుకురాలేదా అని అంటూ ఉంటే, కావ్యని తీసుకురాలేదు అని రాజ్ ఖచ్చితంగా అపర్ణకి చెప్పేస్తాడు. ఏమైంది, ఎందుకు తనని తీసుకురాలేదు అని అనగానే, ఎందుకంటే తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇక ఇంట్లోకి రాకూడదని నిర్ణయం తీసేసుకొని తను జాబ్ కూడా వెతుక్కుంది. వేరే కంపెనీకి, మా కంపెనీకి పోటీగా డిజైన్స్ వేస్తుంది అని అంటూ ఉంటాడు రాజ్. అది విని ఒక్కసారి అపర్ణ షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే, అవును మమ్మీ, నీ కోడలేదో ఈ ఇంటిని ఉద్ధరించున్నట్టు మాట్లాడావు కదా, ఇప్పుడు కంపెనీ పతనాన్ని కోరుకుంటుంది. కంపెనీలో నుంచి రాహుల్ని తీసేయాలనుకున్నట్టే ఇప్పుడు కంపెనీని కూడా దెబ్బ కొట్టాలని చూస్తుంది. నేను అన్న మాటలకి నా మీద కక్ష సాధింపు చేస్తుంది అని రాజు అంటూ ఉంటాడు. చూసావా వదిన, నీ కొడుకు కోడల విషయంలో జోక్యం చేసుకోవద్దన్నావు, కానీ ఈరోజు రాజుకి పోటీగా తను డిజైన్స్ వేసి రాజుని బిజినెస్ పరంగా దెబ్బ కొట్టాలని చూస్తుంది నీ కోడలు అని అంటూ ఉంటే, చూడు రుద్రాని, ఇందాక చెప్పిన మాట మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయను. బుద్ధున్న దానివైతే, అన్నం తినేదానివైతే నువ్వు మూసుకొని పక్కకు నుంచో అని అంటూ అపర్ణ అయితే మళ్ళీ రుద్రానికి షాక్ ఇస్తుంది. అప్పుడే రాజైతే, చూడు మమ్మీ, ఇక మీదట నన్ను కళావతి దగ్గరికి రమ్మని పిలవడానికి పంపించొద్దు. ఒకవేళ నువ్వు నన్ను అలాగే బలవంతం చేస్తే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను తప్ప
ఆ కళావతిని నేను మాత్రం ఇంటికి రమ్మని పిలవను. ఎందుకంటే నాకు పోటీగానే తను డిజైన్స్ వేసి వేరే కంపెనీకి అమ్ముతుందంటే నా పతనాన్ని కోరుకున్నట్టే, భర్తగా నన్ను వద్దనుకున్నట్టే కదా అని రాజు అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక స్వప్న కావ్యకి ఫోన్ చేస్తుంది. అసలు నువ్వేం చేస్తున్నావా, నీకు అర్థమవుతుందా? రాజు నిన్ను ఇంటికి తీసుకురావడానికి వచ్చినప్పుడు ఆ డిజైన్స్ గొడవ ఏంటే మళ్ళీ అని అంటూ ఉంటుంది స్వప్న అయితే. అప్పుడే జరిగిందంతా చెప్తుంది కావ్య. ఒసే కావ్య, ఇప్పటి వరకు ఎంతో అందంగా కాపురం చేసుకున్నావు, ఎన్ని అవమానాలు ఎదిరించినా కూడా నిలబడ్డావు, ఇప్పుడు నీకెందుకే అంత పంతం అని అంటూ ఉంటే, అక్క తన మనసులో భార్యగా స్థానం ఇవ్వకపోయినా, భార్యగా నన్ను చూడకపోయినా ఏనాడు నేను ఆయన మీద కోపాన్ని చూపించలేదక్క. ఒక బాబుని తీసుకొచ్చి నాకే పుట్టాడు, నా కొడుకే అన్న రోజు కూడా నేను ఎక్కువగా బాధపడలేదు. కానీ ఇప్పుడు ఆయన అన్న మాట చూసావా? వాళ్ళమ్మ బలవంతం చేస్తేనే నాతో కాపురం చేశారన్న మాట నా గుండెని ముక్కలు చేసేసింది. ఆ మాటకి నేను మళ్ళీ తిరిగి వెళ్ళలేనక్క, వెళ్ళలేను అని అంటూ ఉంటుంది కావ్య. ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత కావ్య అయితే ఇక డిజైన్స్ అయితే మొదలు పెడుతుంది. ఆ డిజైన్స్ని ఇంకా కంపెనీలకి అమ్ముతూ ఉంటాడు అతనైతే. అప్పుడే ఇక వీళ్ళకి వచ్చే ప్రాజెక్టులు ఆగిపోతాయి. వేరే కంపెనీ వాళ్ళు మీ మీద బెస్ట్గా డిజైన్స్ గీస్తున్నారు. కొత్త కొత్త లేటెస్ట్ మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా తక్కువ బంగారంతో డిజైన్ గొప్పగా హెవీగా కనిపించేటట్టు రిచ్ లుక్లో కనిపించేటట్టు గీస్తున్నారు. మేము వాళ్ళకి ఎక్కువగా ఇస్తున్నాము ముఖ్యం అని అంటూ రాజుకైతే చెప్తారు. అప్పుడే రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక తన స్టాఫ్ అందరినీ కూడా తిట్టుకుంటూ ఉంటాడు. అసలు ఇంతమంది ఉన్నారు, ఒకళ్ళు కూడా కంపెనీలో డిజైన్స్ గీయడానికి అసలు అర్హులే కారు, మీకు అసలు బుద్ధే లేదు అని అందరినీ కూడా తిడుతూ ఉంటారు. అప్పుడు ఇక అక్కడే శృతి అయితే, ఇవన్నీ కావ్య మేడంని మీరు భార్యగా ఒప్పుకున్నప్పుడు ఉంటే బాగుండేది సార్ అని అంటూ ఉంటే, అంటే నా మాట నాకే అప్పచెప్తున్నావా, నువ్వు కూడా రిజైన్ చేసి వెళ్ళిపో అని రాజనంగాల్ని సారీ సార్ అని అంటూ శృతి అయితే సారీ చెప్పి వెళ్ళిపోబోతూ ఉంటుంది. సారీ శృతి, ఏదో కోపంలో అనేశాను అని అంటూ ఉంటే, సార్ కోపంలో అన్న మాటని వెనక్కి తీసుకోవడం చాలా కష్టం సార్ అని అంటూ చెప్పేసి శృతి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత ఇక రాజు అయితే తనే సొంతంగా డిజైన్స్ గీయాలని అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ డిజైన్స్ కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇక అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడే అప్పుడే ఇక డిజైన్స్ వేసే వాళ్ళైతే ఎవరూ కూడా కనిపించరు. తనకి అయితే డిజైన్స్ బాగా రావు. అప్పుడే ఇక రాజు అయితే మొత్తం బీరువాలో ఉన్నవన్నీ కూడా పాతకాలంలో తను వేసిన డిజైన్స్ కొన్ని ఉంటాయి. వాటిని బట్టి కావ్య వేసిన డిజైన్స్ బట్టి తను డిజైన్స్ గీద్దామని తన రూమ్లో మొత్తం అంటే మొత్తం వెతుకుతూ ఉంటాడు. అలా మొత్తం వెతికేటప్పుడు కావ్య చీరల్లో నుంచి ఒక ఫోటో అయితే కింద పడుతుంది. ఇక ఆ ఫోటోని చూసి రాజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక ఆ ఫోటోని చూసి రాజ్ స్టన్ అయిపోతాడు. ఈ ఫోటో అని అంటూ తనులో తానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటే అంతలో అటువైపుగా స్వప్న అయితే వెళ్తుంది. స్వప్న అని రాజు పిలుస్తాడు స్వప్నని. ఇక పిలిచి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి, స్వప్న ఇదేంటి కళావతి ఫోటో ఇలా ఉంది, తనకి భరతనాట్యం చేయడం వచ్చా అని అంటూ ఉంటే, భరతనాట్యం అంటే దానికి ప్రాణం అని స్వప్న అంటూ ఉంటుంది. నువ్వే నేర్పించావా అని అనగానే, నేనా, నాకు ఒకటి వస్తేనే కదా దానికి నేను నేర్పించడానికి అని అంటూ ఉంటే, నీకు రాదా, మరి అప్పుడు వినాయకుని పూజలో నువ్వు డ్యాన్స్ చేసావు కదా అని అడుగుతూ ఉంటాడు రాజ్. అప్పుడే ఇక రాజ్ అన్న మాటకి, నన్ను క్షమించు రాజ్, ఆ రోజు నీ కళ్ళల్లో పడాలని నేనే కావాలని కావ్య దగ్గరే డ్యాన్స్ నేర్చుకున్నాను. తను దూరంగా ఉండి డ్యాన్స్ భంగిమలు చెప్తూ ఉంటే నేను చేశాను. తెర వెనకాల నుంచొని తను చాలాసేపు నాకు డ్యాన్స్ నేర్పింది. నువ్వు నా దగ్గరికి వచ్చి ఇప్పుడు డ్యాన్స్ చేసింది మీరే కదా అని నన్ను అడిగావు, నీకు గుర్తుందా? అప్పుడే తనే నాకు డ్యాన్స్ నేర్పించాక నేను రిహార్సల్స్ చేశాను. నేను డ్యాన్స్ చేయలేకపోతున్నాను అని అన్నప్పుడే నువ్వు నా దగ్గరికి వచ్చి అలాగ అడిగావు అని స్వప్న అర్థమయ్యేలా చెప్తుంది. ఇక నిజం తెలుసుకొని ఒక్కసారే కుప్పకూలిపోతాడు. అపర్ణ గదిలోకి వెళ్తాడు. అపర్ణ గదిలోకి వెళ్ళి, మమ్మీ
నేను ఇక్కడ కూర్చోవచ్చా అని అడుగుతూ ఉంటాడు. కూర్చో అని అంటూ కోపంగా అంటుంది. తరువాత భుజం మీద వాలుతాడు తల్లి భుజం మీద. రాజ్, ఏమైంది? నీకెంతో బాధ కలిగితే కానీ ఇలా నా దగ్గరికి రావు, నా భుజం మీద ఇలాగా తలవాల్చవు, ఏమైంది నీకు అని అడుగుతూ ఉంటుంది. అపర్ణ అయితే అప్పుడే ఇక అపర్ణ అన్న మాటలకి రాజ్ అయితే, మమ్మీ నాకు కావ్య కావాలి మమ్మీ అని రాజ్ అనంగాల్ని ఒక్కసారి అపర్ణ షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, నీకు కావ్య కావాలా అని అడుగుతూ ఉంటే, అవును మమ్మీ, నాకు కావ్య కావాలి, తన ప్రేమ కావాలి అని అంటూ ఉంటే, కావ్య కావాలి, నీకు తన ప్రేమ కావాలా అని అనంగాల్ని, అవును మమ్మీ, నాకు తన ప్రేమ కావాలి, కావ్య అంటే నాకు చాలా ఇష్టం మమ్మీ, తను లేకుండా నేను బ్రతకలేను అని అనంగాల్ని, రే మరి నువ్వే కదరా భార్యగా ఒప్పుకోనన్నావు, తను భార్యగా ఉండే అర్హతే లేదన్నావు అని అనంగాల్ని, అప్పుడే ఇంకా లేదు మమ్మీ, నా మనసులో ఒక ముద్ర ఉండిపోయింది, ఒక రూపం నా మనసులో నుంచి బయటికి వెళ్ళలేకపోయింది, ఆ రూపం వెనుకున్న దాగి ఉన్న ముఖం ఎవరో కాదో కావ్యే, నా మొదటి ప్రేమ తనే అని అంటూ రాజైతే జరిగిందంతా చెప్తాడు. అప్పుడే ఇక అపర్ణ, ఏంటి నీ మొదటి ప్రేమ కావ్యనా అని అనంగానే, అవును మమ్మీ, ఆ రోజు భరతనాట్యం చేస్తున్న కావ్యని నేను చూశాను, తన్ని ఇష్టపడ్డాను, అంతే తప్ప స్వప్న తెల్లగా గొప్పింటి బిడ్డని నేను తనని ప్రేమించలేదు, తనే డ్యాన్స్ చేసింది అనుకున్నాను, కానీ నా గుండెల్లో దాగి ఉన్న అపరూప రూపం కావ్యదే అని స్వప్న ద్వారా తెలుసుకున్నాను. ఇప్పుడు నాకు కావ్య కావాలి అని అంటూ ఉంటే, ఇప్పుడు తను నేను ప్రేమిస్తున్నానన్నా తను నమ్మదు మమ్మీ, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడే ఇంతలో ఇందిరాదేవి వస్తుంది. ఇందిరాదేవి వచ్చి, కనకం వచ్చింది అపర్ణ, నీతో తను ఏదో మాట్లాడాలని అనుకుంటుంది, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని తను వచ్చింది అని అనంగానే, అప్పుడే ఇక అపర్ణ రాజు ఇద్దరు కూడా బయటికైతే వెళ్తారు. వెళ్ళిన తరువాత అప్పుడే ఇక అపర్ణతో కనకం అంటూ ఉంటుంది, ఎలా ఉన్నారు వదినా అని అడగంగానే, మేము బాగానే ఉన్నాం వదినా, ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. మీకు ఒక విషయం చెప్పాలి, నా కూతురు ఇంట్లో కాపురం చెయ్యకపోయినా ఆ విషయం మీకు చెప్పాలని బాధ్యతగా నేను వచ్చాను అని అంటూ ఉంటుంది. కనకమైతే, చెప్పండి వదినా, ఏం జరిగింది, కావ్యకేమీ జరగలేదు కదా అని అంటూ ఉంటే, కావ్య బానే ఉంది, మీకు వారసుడు రాబోతున్నాడు, మీరు బలవంతంగా మీ సంతోషం కోసం అల్లుడు గారు మా అమ్మాయితో కాపురం చేశానని చెప్పారు, మీ ఇంటికి నిజంగానే మీరు కలలు కన్నట్టే వారసుడినిస్తుంది కావ్య, తను ఇప్పుడు గర్భవతి అని అనంగాల్ని ఇక రాజైతే ఎంతో ఆనందపడుతూ ఉంటారు. థ్యాంక్ యూ అత్తయ్య, మంచి శుభవార్త చెప్పారు అని అంటూ ఉంటే, బాబు మీకు శుభవార్త అయ్యుండొచ్చు, కానీ నా కూతురు కడుపు మీద చెయ్యి వేసుకొని తను ఎంతో బాధపడుతుంది, ఎందుకంటే ఈ సమయంలో ఏ ఆడదైనా ఈ శుభవార్తని ముందుగా భర్తకి చెప్పుకోవాలనుకుంటుంది, కానీ అదే భర్త తనకి ఇష్టం లేకుండానే తన మీద ప్రేమ చూపించాడు అని తలుచుకొని ఎంతో ఎంతో బాధపడుతుంది అని అంటూ ఉంటుంది కనకమైతే. ఇక కనకం అన్న మాటకి అప్పుడే అపర్ణ అయితే, చూడు కనకం, పిల్లలు విధిరా తలరాతని ఎవ్వరూ మార్చలేరు, కానీ ఇప్పుడు నా కొడుకు పూర్తిగా మారిపోయాడు, కావ్య విలువ తెలుసుకున్నాడు, కావ్య కోసం తప్పించిపోతున్నాడు, కావ్యని ఇంటికి తీసుకొస్తానని తను నన్ను అడుగుతున్నాడు అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే. కావ్య కాపురం నిలబడుతుంది, తన భర్త మనసులో భార్యగా స్థానాన్ని గెలుచుకుంటుందంటే అంతకన్నా ఆనందం ఏముందోదినా అని అంటూ ఉంటుంది కనకం. అప్పుడే అపర్ణ రాజ్ అయితే ఇంటికి వస్తారు. అపర్ణ రాజ్ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక అపర్ణ అయితే, అమ్మ కావ్య అని దగ్గరికి తీసుకుంటుంది. ఎలా ఉన్నారు అత్తయ్య అని అడుగుతూ ఉంటే, రామ్మ మన ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటుంది అపర్ణ. లేదత్తయ్య, భార్యగా నన్ను ఒప్పుకోనప్పుడు నేను అక్కడికి వచ్చి ప్రయోజనం ఏముంది అని అంటూ ఉంటే, వాడు భార్యగా నిన్ను ఒప్పుకోకపోయినా ఇప్పుడు వాడికి నీ విలువ తెలిసిందమ్మా, తను ప్రేమించింది మొదట నిన్నే, ఆ రోజు డ్యాన్స్ చేస్తున్న నిన్ను నీడలాగా చూసి ఆ రూపాన్నే తన గుండెల్లో భద్రపరుచుకున్నాడు. మీ బెడ్రూమ్లో దొరికిన భరతనాట్యం నీ ఫోటోని చూసి నిజం తెలుసుకొని తప్పు చేశానని
పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడో. ఇప్పటికైనా వాణ్ణి క్షమించమ్మా, వాణ్ణి క్షమించి నీ భర్తగా ఒప్పుకో అని అంటూ ఉంటుంది. అపర్ణ అయితే అప్పుడే కావ్య ఇక తన రాజుతో ఉండడానికి తనైతే ఒప్పుకుంటుంది. అపర్ణ కావ్యని తీసుకొని ఇంటికి వస్తుంది. ఇంటికి రావడంతో ఒక్కసారి రుద్రాని షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రుద్రాని షాక్ అయిపోతూ ఇదేంటి కావ్యని తీసుకొని వచ్చేసింది అని అనుకుంటూ ఉండగా, అయినా కావ్యని తీసుకొని ఇంటికి వచ్చింది కదా, తన ప్రెగ్నెన్సీని పోగొట్టేసి వాళ్ళందరికీ కూడా చుక్కలు చూపిస్తాము అని అనుకుంటూ ఉంటారు. రాహుల్ రుద్రాని కూడా చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.